వైసీపీలో అసమ్మతి రగులుతూనే ఉంది. టికెట్ దక్కని నేతలు అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీకి గుడ్ బై చెప్పి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారని ప్రచారం ఊపందుకుంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీఎం జగన్ సెంట్రల్ టికెట్ నిరాకరించి ఆ ప్లేసులో పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ను సమన్వయకర్తగా నియమించారు. ఏ పరిణామాలతో కంగుతున్న విష్ణు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలనే నిర్ణయం తీసుకున్నట్లు టాక్. గత ఎన్నికల ముందు వరకు విష్ణు కాంగ్రెస్ లో కొనసాగారు. ఎన్నికల ముందు జగన్ సీటు హామీ ఇవ్వడంతో వైసీపీలో చేరారు. ఆయన కాంగ్రెస్ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఆయన సామాజిక వర్గం కూడా కాంగ్రెస్ లోనే చేరాలని సూచించిందట. వైసీపీ రెండో జాబితా ప్రకటనకు ముందే వెల్లంపల్లికి సూచనప్రాయంగా చెప్పారు. అంతకుముందు మంత్రి పెద్దిరెడ్డి విజయవాడకు వచ్చినప్పుడు విజయవాడ సిటీలో 3 సీట్లు మారబోవని, వచ్చే ఎన్నికల్లో మల్లాది, వెల్లంపల్లి, దేవినేని అవినాష్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ మల్లాదికి చెక్ పెట్టారు. భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు తన అనుచరులతో సమావేశమయ్యారు. సీటు ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తరపున పోటీకి అవకాశం, పార్టీ నగర అధ్యక్ష పదవి ఇచ్చేందుకు హస్తం పార్టీ ప్రముఖులు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో 2009లో కాంగ్రెస్ నుంచి మల్లాది విష్ణు సెంట్రల్లో గెలిచారు. 2014 వరకు కొనసాగారు. పెనుమలూరు ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహంగా ఉన్నారట సీఎం జగన్. పార్థసారథి మాత్రం సీఎంఓకు వెళ్లలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల నుంచి ఫోన్ వస్తే వివరణ ఇచ్చారు. జనాన్ని చూసి ఉద్వేగభరితంగా మాట్లాడిన జగన్ ను ప్రియతమ నాయకుడు అని సంబోధించానని గుర్తు చేశారట. అయినప్పటికీ అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అంగీకరించారట. ఇప్పుడు పార్థసారథిని మచిలీపట్నం లోక్సభకు వెళ్లాలని కోరుతున్నారట పార్టీ పెద్దలు. ఆయన మాత్రం పెనుమలూరులోని పోటీ చేస్తారని చెప్తున్నారట. కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి సైతం వైసీపీకి దూరంగా ఉంటున్నారని సమాచారం. ఆయనకు టికెట్ లేదని ఇప్పటికే సమాచారం ఇచ్చారట. దీంతో ఈ నియోజకవర్గంలో కొత్త వారికి అవకాశం ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంతో మనస్తాపం చెందారేమో. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. పెంచిన పింఛన్ల పంపిణీకి దూరంగా ఉన్నారు. గడప గడపకు కార్యక్రమానికి గుడ్ బై చెప్పేశారు రక్షణనిధి. ఇప్పుడు తన భవిష్యత్ కోసం ఆత్మరక్షణలో పడ్డారట. వైసీపీలో అసమ్మతి రగులుతూనే ఉంది. టికెట్ దక్కని నేతల అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీకి గుడ్ బై చెప్పి తిరిగి కాంగ్రెస్ గూటికి
చేరతారనే ప్రచారం ఊపందుకుంది. వచ్చే ఎన్నికలకు సీఎం జగన్ సెంట్రల్ టికెట్ నిరాకరించి ఆ ప్లేసులో పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ను సమన్వయకర్తగా నియమించారు. ఈ పరిణామాలతో కంగుతున్న విష్ణు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలనే నిర్ణయం తీసుకున్నట్లు టాక్. గత ఎన్నికల ముందు వరకు విష్ణు కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఎన్నికల ముందు జగన్ సీటు హామీ ఇవ్వడంతోనే వైసీపీలో చేరారు. ఆయన కాంగ్రెస్ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఆయన సామాజిక వర్గం కూడా కాంగ్రెస్ లోనే చేరాలని సూచించిందట. వైసీపీ రెండో జాబితా ప్రకటనకు ముందే వెల్లంపల్లికి సూచనప్రాయంగా చెప్పారు. అంతకుముందు మంత్రి పెద్దిరెడ్డి విజయవాడకు వచ్చినప్పుడు విజయవాడ సిటీలో 3 సీట్లు మారబోవని, వచ్చే ఎన్నికల్లో మల్లాది, వెల్లంపల్లి, దేవినేని అవినాష్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ మల్లాదికి చెక్ పెట్టారు. భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు తన అనుచరులతో సమావేశమయ్యారు. సీటు ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తరపున పోటీకి అవకాశం, పార్టీ నగర అధ్యక్ష పదవి ఇచ్చేందుకు హస్తం పార్టీ ప్రముఖులు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. గతంలో 2009లో కాంగ్రెస్ నుంచి మల్లాది విష్ణు సెంట్రల్లో గెలిచారు. 2014 వరకు కొనసాగారు. పెనుమలూరు ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహంగా ఉన్నారట సీఎం జగన్. పార్థసారథి మాత్రం సీఎంఓకు వెళ్లలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల నుంచి ఫోన్ వస్తే వివరణ ఇచ్చారు. జనాన్ని చూసి ఉద్వేగభరితంగా మాట్లాడిన జగన్ ను ప్రియతమ నాయకుడు అనే సంబోధించారని గుర్తు చేశారట. అయినప్పటికీ అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అంగీకరించారట. ఇప్పుడు పార్థసారథిని మచిలీపట్నం లోక్సభకు వెళ్లాలని కోరుతున్నారట పార్టీ పెద్దలు. ఆయన మాత్రం పెనుమలూరులోనే పోటీ చేస్తారని చెప్తున్నారట. మరి ఈ అన్ని ఇష్యూలకు సంబంధించి ఏంటి, వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతోంది అనేది వివరించడానికి మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్, మరి వైఎస్ఆర్సీపీలో సంక్షోభం రాను ముదురుతూ వస్తోంది. కొందరు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, కొంతమంది ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే అసలు మనకి అక్కడ కృష్ణా జిల్లాలో కావచ్చు, ఏం జరుగుతోంది? సాధారణంగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులు సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారం కొంతవరకు కూడా ఉత్కంఠంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే అధికార పార్టీ కావడంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశం పైన అధిష్టానం స్వయంగా జగన్ ప్రత్యేకంగా విచారించారు. అభ్యర్థులను ఫైనలైజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 2 లిస్టులు విడుదలైనవి. 2 లిస్టులు విడుదలైన తర్వాత కొంతవరకు అభ్యర్థుల్లో ఉన్నటువంటి అసంతృప్తి కూడా బయటకు వచ్చింది. ప్రధానంగా చూసుకుంటే కనుక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణుకు అసలు సీటే లేకుండా వేరే ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తావు అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి చేసినటువంటి సర్దుబాటు వ్యవహారం, ఆయన సముదాయించేటువంటి వ్యవహారం మాత్రం కొంతవరకు ఇరకాటంలో పడినట్టుగా కనిపిస్తోంది. ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సిట్టింగ్ గా ఉన్నటువంటి వ్యక్తి తాను కావడం, మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విధేయతగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్ కి కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. అభ్యుడితో పాటుగా ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడిగా కూడా అదనపు బాధ్యతలు కూడా అప్పచెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి అసలు సీటే లేకుండా చేశారన్నటువంటి ఒక అసంతృప్తి మల్లాది వర్గం నుంచి వ్యక్తం అవుతుంది. దాని మీద బ్రాహ్మణ సంఘాలు, ఆయనకు అనుబంధంగా ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలని కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తాయి. ఇక పెరంబలూరుకు సంబంధించి కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. పార్థసారథి కూడా కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. వైఎస్ తో కూడా అత్యంత సన్నిహితం ఉంది. జగన్ తో కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు పెరంబలూరు సీటుకి సంబంధించినటువంటి వ్యవహారంలో మొండి చేయి చూపించేటువంటి ప్రయత్నం చేయడం, ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా కొంతవరకు పార్టీలో సంచలనంగా మారాయి. వాటిపైన సజ్జలు కూడా వివరణ అడిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే సందర్భంలో మిగిలిన పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి వ్యవహారం కొంతవరకు ఇరకాటంగా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన అటు సముదాయించడం ఒక ఎత్తు అయితే, అభ్యర్థులను ఎంపిక చేసి నియోజకవర్గాల బాధ్యతలు అప్పచెప్పడం, అక్కడ ఉన్నటువంటి అసంతృప్తుల్ని సరిచేసేటువంటి పనిలో ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా బిజీగా ఉన్నారు. అర్చన. రైట్ వర్మ, థ్యాంక్ యూ. రైట్ హరీష్, థ్యాంక్ యూ వెరీ మచ్.